అందరికీ నమస్కారం। రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలలో ప్రతి శుక్రవారం ప్రజలు వినతులు తీసుకునేందుకు ప్రజా దర్బార్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమం శ్రీకారం చుట్టడం। అందులో భాగంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు అలాగే రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి శుక్రవారం ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం 24/7 అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కోటంరెడ్డి సేదరెడ్డి గారు అలాగే గిరిధర్రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క 18 నెలల్లో అభివృద్ధి దాదాపు 500 పైచులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో కోటంరెడ్డి సేదరెడ్డి గారికి దక్కుతుంది। అయినా కూడా కొన్ని మిస్ అయినటువంటి ఏదో రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పెంచిన ఇతరేతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రజలకి రావాల్సినటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం వీటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించే విధంగా ఈ యొక్క కార్యాలయంలో వచ్చేటువంటి వినతి పత్రాలన్నీ స్వీకరించడం జరుగుతుంది। అలాగే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క కార్యక్రమం క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారం అలాగే సేదరెడ్డి గారి అలాగే గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి వినతి పత్రాలన్నింటినీ చర్చించి ఎమ్మెల్యే గారి స్థాయిలో ఎమ్మెల్యే గారు, రాష్ట్ర పార్టీ స్థాయిలో రాష్ట్ర పార్టీ, అధికార స్థాయిలో అధికార ఈ యొక్క కార్యక్రమాల్ని ఆ యొక్క ప్రజలకు పూర్తి చేసే విధంగా చేపడతామని చెప్పేసి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ యొక్క ప్రజల్లో తీసుకుపోవటమే ముఖ్యమైన ధ్యేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి గారి నాయకత్వాన్ని అభివృద్ధి పరుస్తూ సేదరెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకుపోతూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నటువంటి మంచి పేరును ప్రజలకు వివరించే విధంగా చేపడతామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను। నమస్కారం।